Hi everyone, welcome back to my YouTube channel Sweta's Kitchen. Do you like my video? Please like, share and subscribe to my channel. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పప్పు పులుసు. ఇది మా అమ్మమ్మ రెసిపీ. నాకు చాలా ఇష్టం. అందుకనే మీకు కూడా చూపించాలని అనుకున్నాను. ఒక కప్పు పప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక 10 నిమిషాలు నానబెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఆ ఉడికిన పప్పును మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పప్పు దాంట్లో వేసుకోవాలి. చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. తగినంత పసుపు, తగినంత ఉప్పు. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది పులుసు కాబట్టి. అలాగే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి. చింతపండు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు, కొంతమంది ఎక్కువ తింటారు పులుపు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తీసుకోండి. చింతపండు గుజ్జు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మీలో ఎంతమందికి పప్పు పులుసు తెలుసో కామెంట్స్లో చెప్పండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కారం వేసుకొని కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే 10-15 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. పులుసు మరుగుతుంటే కూడా భలే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు కలుపుకోండి. సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు పప్పుని పక్కన పెట్టుకొని మరొక కడాయి పెట్టుకొని తాలింపుకు 2 స్పూన్లు ఆయిల్, వేసుకొని కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర,
కొన్ని ఆవాలు, నాలుగైదు ఎండుమిరపకాయలు, బాగా వేగినాక ఇంగువ, ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇంగువ మాత్రం స్కిప్ చేయొద్దు. కరేపాకు, ఈ తాలింపును పప్పులో వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగించాలి. వేడి వేడి పప్పు పులుసు రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.